మీడియా మిత్రులకి నేను అలా ఎప్పుడు చెప్పను. మీరందరూ మనందరూ ఒకే ఫ్యామిలీ, దట్స్ ఆల్. నేను మీరు వల్ల ఈ వేదికలో నిలబడుతున్నాను. ఈ 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనే విషయం మీరు చెప్పిన తర్వాత నేను తిరిగి చూడట్లేదు, వెళ్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన ఆదరణ, మీరు పెట్టుకున్న ఓపిక, మీరు ఇచ్చిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎన్నో విషయాల్లో ఒక నటుడికి స్టాక్ మార్కెట్లో కింద దిగేది పైకి వెళ్ళేది అన్నీ మామూలే. ఆ విధంగా చూసినప్పుడు 19 సంవత్సరాలు నాకు ఈ విషయం ధైర్యం కలిగించి, వెళ్ళరా నువ్వు చేస్తూ ఉండు, ఎంటర్టైన్ చేస్తూ ఉండు అని చెప్పి అంతమంది నటుల్లో నాకు ఒక 19 సంవత్సరాలుగా ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. నా మిత్రులందరికీ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టుడేస్ లైఫ్. మీరు మీడియాలో ఉండొచ్చు, శాటిలైట్ మీడియా ఉండొచ్చు, ప్రింట్ మీడియా ఉండొచ్చు, డిజిటల్ మీడియా ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్గా ఉండొచ్చు, నా దేవుళ్ళు, నేను చూసే దేవుళ్ళు ప్రేక్షకులుగా ఉండొచ్చు, నా ఫ్యాన్స్ నేను ఎప్పుడు చెప్పను, ఆ దేవుళ్ళకి నేను చెప్పొచ్చు. అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా నేను మీకు అందరికీ క్షమాపణ చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. ముఖ్యంగా నరసింహారెడ్డి కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి రియలీ సారీ, వీ కుడెంట్ మేక్ ఇట్ ఎస్టర్డే డ్యూ టు అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్. తప్పకుండా అది మైండ్లో ఉంది. దానికంటే బెటర్ అంటే దేవుడు ఒక విషయం అది లేదు ఆ రోజు చేయొద్దు అని చెప్తే అది దానికంటే బెటర్గా ఏదో ఒకటి ఉందని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. అలాగే ఆలోచిస్తాను. తప్పకుండా మిమ్మల్ని అందరం కలుస్తాను.